దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుచున్నాను. ఏంటంటే ఈరోజు ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ మరణాలు అంటే ఏదో ఒక రూపంలో మనుషులు చనిపోవడము మనం చూస్తున్నాము. కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్నవారు చనిపోతారు అనుకుంటాం కదా, అయ్యో వీళ్ళు మంచిగా ఉన్నారు కదా, వీళ్ళకి ఏమైంది, ఇంకా బతకాల్సిన వాళ్ళు చనిపోతున్నారు. యవనస్తులు చనిపోయినప్పుడు, లేదా ఒక నడీడు వయసు ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు, చిన్నపిల్లలు చనిపోయినప్పుడు మనం అనుకుంటాం కదా, ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఇంత చిన్న వయసులో తీసుకుపోవాల్సిన అవసరం ఏంది, ఇంత యవనస్తులు బతకాల్సిన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం ఏందని చెప్పి మనం అనుకుంటాం. అకస్మాత్తుగా తీసుకెళ్ళినాడే, అసలు ఈ మరణం ఇప్పుడు తనకు రాకుండా ఉండాల్సింది, ఇంకా బతకాల్సిన జీవితం ఉన్నది ఆమెకి లేదా అతనికి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా అని అనుకుంటారు. కానీ నేను కూడా పేపర్ చదువుతున్నప్పుడు కానీ, వార్తలు వింటున్నప్పుడు కానీ నాకు కూడా చాలా బాధ అనిపించింది. కొన్ని మధ్యకాలం ఎక్కువ చూస్తున్నాను. నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకు ఇంత అకాలమైన మరణాలు? ఇద్దరు బ్రదర్స్ హైదరాబాద్లో ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు. రెండవదిగా ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు, తన భార్యకి మోకాలు నొప్పులు వచ్చినాయంటే మోకాలు నొప్పులు చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినారు. వాళ్ళు అలా బండి మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు సడన్గా కూలి వాళ్ళ మీద పడిపోయింది. పడిపోవటం వలన అక్కడ ఉన్న భర్త చనిపోయినాడు. భర్త మీద ఆ చెట్టు పడడం వల్ల భర్త వెళ్ళి తన భార్య మీద పడడం వల్ల ఆమె ఏమైంది, నేలకు పడిపోయింది. తనేమో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తన భర్త గురించి అడుగుతుందంట, అతనికి ఏమైంది అని. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు చేస్తున్నారు, అతనికి ఏమైందో చెప్పలేక, తన భర్త చనిపోయినని చెప్పలేక, తన మానసిక పరిస్థితిని చూసి ఏం చేయాలో అర్థం కాక లోపల బాధపడుతున్నారు. ఇంకొక తల్లి, 3 పిల్లలు ఏదో నదికి వెళ్ళి స్నానము, అక్కడ గుడి ఉంటే గుడి దగ్గర వాళ్ళ మొక్కు తీర్చుకొని అందులో స్నానం చేద్దామని ఆ తెప్పలాగుంది కదా, దాని మీద అడుగు వేయడం వల్ల ఏం జరిగిందంటే, ఆ తెప్ప కాస్త కుంగిపోయి వాళ్ళు అందులోనే ముగ్గురు అందులోనే కొట్టుకుపోయి అక్కడే 3 పిల్లలు చనిపోయినారు. తర్వాత చూస్తే 3 పిల్లలు ఒకరి మీద ఒకరు పడి అక్కడే శవాలుగా ఉన్నారు. అంటే సంఘటన ఏదైనా సరే, సిచ్యువేషన్ ఏదైనా సరే, మరణం అనేది తథ్యం. దేవుడు చెప్తున్నాడు, అదే బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. ఏంటంటే, మీ జీవము ఏ పాటిది, అది పువ్వు వలె రాలిపోతుంది, గడ్డి వలె ఎండిపోయేది, నీటి బుడగ లాంటిది మీ జీవితం. అంటే ఒక పర్టికులర్గా ఇదే స్టేజ్లో చనిపోవాలి, ఇదే స్థితిలో మనకు మరణం వస్తుందని చెప్పడానికి లేదు. అది చిన్నపిల్ల ఏదో ఒక రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, లేకపోతే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు చనిపోవచ్చు, రోగం విషయంలో రావచ్చు, లేదా అకస్మాత్తుగా చనిపోవచ్చు. ఆ చిన్నలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, ఎవరైనా మరణానికి సమానమే. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్న విషయాలు ఏంటంటే ఇదే. అకస్మాత్తుగా మనకు తెలిసిన వారు పడుకున్నట్టు చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు, అందుకే బైబిల్లో క్లియర్గా ఉన్నది. అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటే, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. రేపేమి సంభవించునో మీరు ఎరగరు, మీ జీవము ఏ పాటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటిది మీ బ్రతుకు. మనకు ఎంత దేహం ఉన్నా, మనం ఎంత అందంగా ఉన్నా, మనం ఎంత బలంగా ఉన్నా, మనము ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నా, మనం ప్రతిసారి జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసినా, వాకింగ్ చేసినా, ఏది చేసినా సరే ఒక రోజు మనకు వస్తుంది ఖచ్చితంగా. అది ఎప్పుడు అనేది నీవు నేను ఎరగం.
కాబట్టి ఇక్కడ మీ నిరీక్షణ ఏంటంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం ఏంటంటే దేవుడిచ్చిన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మన స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దిగాల్సిందే. మనం ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ట్రైన్లో లేదో బస్సుకో లేదా ఏదైనా సరే మనము టికెట్ తీసుకుంటాము. ఎక్కడి వరకు పలానా స్టేషన్ వరకు మేము దిగాలి అని చెప్పి టికెట్ తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తామంటే ఆ టికెట్ ఎంతవరకు ఉందో అక్కడ మన స్టేజ్ రాగానే మనం దిగిపోతాం. లేదు నా స్టేజ్ వచ్చింది కదా, ఈ స్టేజ్ దాటేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా అంటే కుదరదు. స్టేజ్ వచ్చినప్పుడు మనం దిగిపోవాల్సిందే. మనం మన తండ్రిని కలుసుకోవాల్సిందే. కాబట్టి బ్రతికి ఉండగానే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీవు దేవునికి ఏ విధంగా జీవిస్తున్నావు, నీ పాపములు ఎప్పటికప్పుడు నువ్వు ఒప్పుకుంటూ ఈరోజు పడుకున్నామా, రేపు ఉదయం లేస్తామో లేదో తెలియదు. ఇది తెలిసిన సత్యం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ మాట మీకు వినడానికి ఎలా అనిపించినా పర్లేదు, కానీ ఈ సత్యం. కాబట్టి మన తప్పులు మనం ఒప్పుకుంటూ ప్రతిసారి ప్రభువా నా తప్పులు ఏమిటో క్షమించండి, ఎందుకంటే నా జీవం ఏపాటిది, నేను ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళను, గడ్డి పువ్వు లాంటి వాళ్ళము, గాలి చెదరగొట్టు పొట్టు వంటి వాళ్ళము, నీటి మీద బుడగ లాంటి వాళ్ళము. ఈరోజు ఇదంతా సంపాదించిందంట నాది కాదు, నేను ఇంకే సంపాదన కొరకే పరుగులు ఎడుతున్నాను. నశించిపోతున్న ఆత్మల పట్ల భారమును నేను వదిలిపెట్టి నేనైతే రక్షించబడ్డాను, కానీ ఇతరులను నశించిపోతుంటా కూడా నేను చూస్తూ ఊరుకుంటున్నాను. ఈ లోకంలో నా కొరకు నువ్వు సంపాదించుకునేది ఏది కూడా నాతో రాదు. నీ కృప, నీ కొరకు చేసిన పని మాత్రము, పరిచర్య కానీ సువార్త కానీ అన్నిటి విషయంలో నేను నీ విషయంలో నీ నామం విషయంలో ఏ పని చేసినా కానీ అది నాకు పరలోకంలో కౌంటింగ్ అవుతుంది. మనం అనుకున్నప్పుడు ఈ లోకం మీద మనం ఎక్కువ ఆశ పెట్టుకోం. మనకి తినడానికి తిండి, ఉండడానికి నివాసము, కట్టుకోవడానికి వస్త్రములు, ఒకరి దగ్గర చేయి చాపనంత ఉంటే చాలు. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మన యాత్రికులమే. మనం ఏది సంపాదించినా కానీ మనకు రాదు. ఇంకా మనం తహతహలాడుతున్నారు, ఇంకా ఏదో సాధించాలి, ఇంకేదో గొప్ప పొజిషన్లు ఉండాలి. కోరుకోవడం తప్పు లేదు, కానీ మొత్తానికి జీవితాన్నే సాధించడమే ఒక పనిగా పెట్టుకోవడం, సంపాదించడమే ఒక పనిగా పెట్టుకోవడము, ఆస్తులు కూడగొట్టుకోవడమే ఒక పనిగా పెట్టుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. మీరు కూడా మీ కుటుంబంలో, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులంట్లో కూడా ఇలాంటి వార్తలు మీరు వినే ఉంటారు. సో నేను వార్తలు చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. నిజమే కదా, దేవుడు చెప్పినట్టుగా మన జీవం ఏ పాటిది, మన ఆయుష్ ఏ పాటిది, మనం ఎంతటి వారము. ఈ గుండె పని చేస్తున్నంత వరకే మనము ఊపిరి పీల్చుకోగలం. ఈ గుండె ఆగిపోతే మనం ఎవరమో తెలియదు. మన శరీరం, మనకున్న అందము, మనకున్న మంచి మంచి వస్త్రాలు, మన వేషధారణ అంతా కూడా లయమైపోతుంది. అది కనపడదు. మనం చనిపోతే ఈ ఒక్కరోజు ఉంచుకుంటారేమో, 2 రోజులు ఉంచుకుంటారేమో ఒకవేళ దూరం ఉన్న వారి కోసం, 3వ రోజు మాత్రం తీసేయాల్సిందే కదా. మనం ఎంత నగలతో అలంకరించుకున్నా, మనం మంచి మంచి వస్త్రములు కట్టుకున్నా, మనం ఏది చేసినా సరే మనం చనిపోతే మనం తీసుకెళ్ళి బయట ఊరవతల వేయాల్సిన వాళ్ళని. సో ఇక నేను చెప్పవలసింది, తలుచుకునేది ఏంటంటే ఈ లోకం మీద ఎక్కువ ఆశలు మనం పెట్టుకోకూడదు. మనం తింటున్న తిండి కూడా విషమైనదే. ఏదైతే వాడుతున్నామో, ఏదైతే తింటున్నామో, ఏదైతే మంచివి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ ఇవన్నీ కూడా మంచిగా అనుకుంటున్నాము, కానీ అందులో చాలా వరకు కల్తీ. ఏది ఎప్పుడు అటాక్ చేస్తో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కరోనా వ్యాక్సిన్స్ వేసుకున్న వారికి, కోవిషీల్డ్ వేసుకున్న వారికి హార్ట్ మీద కానీ లంగ్స్ మీద, హెడ్లో ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. బట్ ఏంటంటే అదే మనం మరణం వరకు నమ్మకంగా ఉంటే మనకు దేవుడు జీవకిరీటం ఇస్తానన్నాడు. ఈరోజు చెయ్యంది అదొక్కటే, మనము నమ్మకంగా దేవునికి జీవించట్లేదు. కేవలము మనము వట్టి ఊపిరి వలె ఉన్నాం. ఈ వట్టి గ్యారెంటీ లేని ఈ జీవితాన్ని జీవించుకుంటూ రేపు రాబోతున్న దాని కొరకు, లేదా వచ్చే నెలలు రాబోతున్న కొరకు, వచ్చే సంవత్సరం జరిగేదాని కొరకు మనం ఇప్పుడు ప్లానింగ్స్ వేసుకోవడం వల్ల ఏంటి, వేసుకోవద్దు అని అనట్లేదు. సో ఏంటంటే రియాలిటీ మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు పోతున్నారు, మన పక్కన ఉన్నవారు పోతున్నారు, మన ముందు ఉన్నవారు పోతున్నారు, మన వెనుకున్నవారు పోతున్నారు, మనకంటే చిన్నవారు పోతున్నారు, మనకంటే పెద్దవారు పోతున్నారు. కాబట్టి
మన జీవితము ఎంత మాత్రం, మన జీవము వట్టిది, మన ఊపిరి వట్టిది. కాబట్టి నీ అనే దినములు ఉండగానే, నీ అనే రోజులు నీవు చూస్తుండగానే నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని దేవుని కొరకు జీవించి, ఈరోజే మన ఆఖరి రోజు అయిపోతే మనం దేవుని రాజ్యంలో ఉండాలి. అది మన నిరీక్షణ. సో ఇలా అవుతున్న వారిని చూసి బాధపడకండి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, మన ఇక్కడ యాత్రికులం అంతే. మన ఎప్పుడు మన ప్రయాణం ఎవరు ఎట్లా ముగిస్తారో తెలియదు. మనం ఆపలేం, మనకు తెలిసినా మనం ఆపలేం కదా. కాబట్టి దేవుడు మనకందరికీ తోడై ఉండాలి. దేవుని రాజ్యాన్ని, మనం నీతిని వెతకాలి. ఈ లోకంలో మహా అంటే 30-40 సంవత్సరాలు అని అనుకుంటున్నాం, 50 సంవత్సరాలు లేదా 70-80 ఇట్లా అనుకుంటున్నాం. కానీ ఆ లోపు కూడా మనము ఉండొచ్చు, లేకపోవచ్చు. మన అంచనా ప్రకారం అది అంతే. ఈ లోకాన్ని మనం పెంటగా ఎంచుకుంటేనే తప్ప ఆయన రాజ్యంలో మనం చూడలేము. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని మనం జుర్రుకుంటూ దేవుని రాజ్యాన్ని కోరుకోవడము అది ఎంత మాత్రమో ఒప్పుకోదగ్గ విషయం కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి. దేవుని కోసం జీవించాలని, నమ్మకంగా ఎవరికి హాని చేయకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా, వీలైతే ఒకరికి మీరు సహాయం చేయండి, వీలైతే ఒకరికి ఆసరా ఇవ్వండి, వీలైతే ఒకరికి ఆశ్రయం ఇవ్వండి. అంతేకాని బాధించకండి. మీకు తోచినంత సహాయం చేసుకుంటూ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. పుణ్యకార్యాలు ఎక్కువగా చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి. సో ఇది అందరికీ తెలిసిన సత్యమే, కానీ దీన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి ఇంకా దీని విషయంలో, లోక విషయంలోనే ఇంకా పరుగులు తీస్తున్నారు. అది ఎంత మాత్రమో శ్రేయస్కరం కాదు. సో మిమ్మల్ని భయపెట్టాలనో ఏదో కాదు, కానీ మీకు అందరికి తెలిసిన విషయమే. మరణాన్ని చూసి భయపడకండి, నమ్మకంగా ఉందాం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ దేవుని రాజ్యంలో మనము కళ్ళు తెరవాలని కోరుకుందాం. అప్పటి వరకు మన నీతి మనం కాపాడుకుందాం. మనం నటించని అవసరం లేదు. మన భక్తి పరులుగా మనం నటించొద్దు. మనం ఎట్లా ఉన్నామో అట్లనే మన తప్పులు ఉంటే సరి చేసుకొని దేవుని విషయంలో మనము తగ్గించుకొని యథార్థంగా జీవించాలి. అదొకటి చాలు. యథార్థంగా జీవిస్తే ఏ మేలు చేయకుండా ఉండడు దేవుడు. ఇంకా రాబోతున్న దినంలో ఎట్లుంటాయో తెలియదు. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇంకా ఎన్ని వింతలు, విడ్డూరాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని రోగాలు చూడాల్సి వస్తాయి. కాబట్టి ఏ విషయంలో మీరు చింతపడకండి. బరువు బాధ్యత అంతా దేవుని మీద వేయండి. ఏ రోజైనా సరే ప్రభువే సిద్ధం అన్నట్టుగా మీరు ధైర్యంగా ఉండండి. ఇటు కృప, ధైర్యము మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.